నమస్తే సార్. దుర్గా సార్. సో మీ నమస్కారం. పూర్తి పేరు సార్? నా పూర్తి పేరు దుర్గా వెంకట రమణమూర్తి అండి. సార్ మా ఇంటి పేరు విఠాల. విఠల. ఓకే, విఠల. ఎస్ సార్. ఎక్కడి నుంచి చేస్తున్నారు? నేను ప్రస్తుతం యూఎస్ఏలో ఉంటున్నాను. గత 15 ఇయర్స్ నుంచి యూఎస్లో ఉంటున్నాం ఇక్కడ. సార్. మాది ఒరిజినల్గా రాజమండ్రి దగ్గర రాజమండ్రి అండి. ఓకే. ఆ తర్వాత 2007లో యూఎస్కి వచ్చాను. ఇంకా సార్. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. పిల్లలు ఇక్కడే పెరుగుతున్నారు. మా అబ్బాయి మాయం చూశారు కదా, ఎస్ సార్. వాడు కాలేజ్కి వెళ్ళిపోయాడు. స్టార్ట్ అయిపోయింది కాలేజీ. ఓకే. మా మా అమ్మాయి 11th గ్రేడ్లో ఉంది ఇప్పుడు. సార్. సో ఇలా జర్నీ నడుస్తూ ఉంది. సార్, ఈ సో జర్నీ మన మన యోగా జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? నాకు యోగా జర్నీ యాక్చువల్గా 2023 సెప్టెంబర్లో స్టార్ట్ అయింది సార్. అది ఓకే. ఆల్మోస్ట్ ఒక 11 మంత్స్ అవుతుంది. ఎస్. ఇప్పుడు అసలు ఈ జర్నీ ఎందుకు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అని చెప్పడానికి మెయిన్ మూల కారణం ఏంటంటే, నేను మా అమ్మ నాన్నని చూశాను సార్. ఓకే. వాళ్ళిద్దరూ నన్ను చిన్నప్పుడే చాలా సాక్రిఫైస్ చేశారు నా కోసం. ఇంకా ఓకే. లైఫ్లో ఏంటంటే నేను వృద్ధిలోకి వెళ్ళాలి, చదువుకోవాలనే ఉద్దేశంతో మేము ఉండే చిన్న పల్లెటూరులో అక్కడ కాలేజీలో లేకపోతే నన్ను విజయవాడలో మా అమ్మమ్మ తాతగారి దగ్గర చదివించారు. ఎప్పుడు ఓకే. అట్ ఏజ్ ఆఫ్ 10 ఇయర్స్ వెళ్ళిపోయాను నేను ఇంట్లో బయటికి. 10-12 ఇయర్స్లో మ్మ్. నేను ఇంకా అమ్మమ్మ తాతగారి పెరిగి ఉద్యోగాలకు వచ్చి అంతా చేశాను. కానీ బట్ అమ్మ నాన్న క్లోజ్ కదా, వాళ్ళు ఎప్పుడు కలుస్తూనే ఉండేవారు ఫ్రీక్వెంట్గా. ఎస్ సార్. ఒక స్టేజ్లో ఏమైందంటే మా అమ్మగారికి మా నాన్నగారికి డయాబెటీస్ మొదలైంది. మ్మ్. ఎప్పుడు వాళ్ళు ఇంకా లైఫ్లో ఎప్పుడైతే ఇంకా రిటైర్ అయిపోయి ప్రశాంతంగా ఉండాలనుకుంటారో అప్పుడు డయాబెటీస్ మొదలైంది. ఓకే. సో డయాబెటీస్ ముందర మా అమ్మగారికి ఆర్థరైటిస్ ఉండేది. మ్మ్. అంటే మోకాళ్ళ నొప్పులు విపరీతంగా ఉండేవి. సరే, ఇంకా ఒక స్టేజ్‌కి వచ్చిన తర్వాత డాక్టర్స్ నీ రీప్లేస్‌మెంట్ చేయాలని చెప్పారు. మ్మ్. ఆవిడకి నీ రీప్లేస్‌మెంట్ చేయించాము. చాలా థెరపీలు చేయించాం. అన్నీ చేయించాం. ఫైనల్లీ ఆవిడ యూఎస్ కూడా వచ్చారు. నీ రీప్లేస్‌మెంట్ యూఎస్‌కొచ్చారు. చాలా బాగా ఉన్నారు. అంతా బాగా జరుగుతోంది. లైఫ్ అలా నడుస్తూ ఉంది. ఓకే. బట్ డయాబెటిస్ మాత్రం వదలలేదు మ్మ్. అమ్మగారు. మ్మ్. ఎందుకంటే అప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళకి సరైన అవేర్‌నెస్ లేదు. అసలు డయాబెటిస్ వస్తే మనం ఏం చేయాలి? 2 ఇడ్లీ కూడా తినొద్దు అంటారు డాక్టర్ అనేది మా అమ్మ. ఎస్ సార్. సో ఏం తినాలో తెలియట్లేదు. ఎప్పుడు తినాలో తెలియట్లేదు. ఇంకా అలా బాధపడుతూ ఉండేది. ఇంకా అలా పెరిగి అది చివరికి ఇన్సులిన్ దాకా వచ్చేసిందది. మ్మ్. సో నాకు లిటరల్‌గా ఎప్పుడు చెప్పేవారు కాదు. వాళ్ళు ఏంటంటే ఆరోగ్యం ఎలా ఉందంటే అంతా బానే ఉన్నాం అనేవారు ఎప్పుడు చూసినా సరే. సరే, మ్మ్. నేను ఒకసారి యూఎస్‌కొచ్చారు. ఎప్పుడు 2016లో యూఎస్‌కొచ్చారు. వచ్చిన తర్వాత నేను స్టన్ అయిపోయాను మా అమ్మని చూసి. మ్మ్. ఆవిడంటే ఇన్సులిన్ పెన్ తీసుకొని కాలుకి పొడుచుకుంటున్నారు. ఇన్సులిన్ కాలు మీద. మ్మ్. పొడుచుకొని ఏడుస్తూ ఒకటే మాట అన్నారు. జీవితంలో ఈ బాధ ఎవరికీ వద్దురా, ఎవరికీ రాకూడదు. నీకు పిల్లలకు కూడా రాకూడదు. మీరంతా బాగుండాలని అనేవారు. ఎప్పుడు అదే మ్మ్. మాట అనేవారు. మ్మ్. సరే, ఆ మాట నాకు చాలా బాధొచ్చిందప్పుడు. ఏంట్రా ఇటువంటి పరిస్థితి ఉంటే ఎప్పుడు చెప్పలేదు వీళ్ళు నాకు. నేను కొడుకుగా ఏం చేస్తున్నానో, ఇక్కడ దూరంగా ఉన్నా ఏమీ చేయలేకపోయిన బాధ ఉంది. హ్మ్. హ్మ్. అది నాకప్పటి నుంచి ఏంటంటే మైండ్‌లో ఒకటుండేది. ఎందుకిలా అవుతోంది? అసలు ఇది ఏంటి? దీనికి ఏం చేయాలి? ఏంటి అనేది నాకు యాక్చువల్‌గా అనుకోకుండా 2012లోనే నాకు డయాబెటిస్ స్టార్ట్ అయింది. హుహు. కానీ నేను మా అమ్మకి చెప్పలేదు ఆ విషయం. ఎందుకంటే కంగారు పడుతుందని. హ్మ్. హ్మ్. వాళ్ళెవరికీ చెప్పలేదు. నేను అలా మెడిసిన్స్ తోటి నాకు తెలిసి తెలియక ఏదో అలాగింకా నాకు కూడా పెద్ద తెలీదు, అవగాహన ఉండేది కాదు. అలా మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. సరే, ఓకే. 2016లో మా అమ్మగారిని చూసాను. 16లో వెళ్తే ఒక మాట, "నీకు ఇదే రావడం ఇంక నేను మళ్ళీ రాలేనని" చెప్పారు యూఎస్‌కి మాట. హ్మ్. అంటే 2017లో సడెన్‌గా షీ పాస్డ్ అవే అండి. ఓకే. కార్డియాక్ కార్డియాక్ అరెస్ట్ అయింది. సడెన్‌గా షీ పాస్డ్ అవే డ్యూ టు ఇంక వెళ్ళిన తర్వాత నాకు తెలిసిందేంటంటే మా చెల్లికి చెప్పారంట, "ఇంక ఇన్సులిన్ మానేస్తున్నాను, చేసుకోలేకపోతున్నాను. ఏమైతే అది అవుతుందని." హుహుహుహు. మానేశారు. ఇంకా 17 ఎండ్‌లో సడెన్‌గా కొలాప్స్ అయిపోయారు మేలో. ఇంకా ఆ తర్వాత అదయింది. ఆ తర్వాత ఇంకేముంది, మా నాన్నగారు ఒక్కరే ఉండిపోయేవారు. ఆయనకు హ్మ్. కూడా డయాబెటిస్ తెలుసు. పాపం ఆయనకు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవారు. ఇక్కడికొచ్చారు యూఎస్‌కి. చాలా బాధపడుతూ ఉంటారు. "మేమికిలా అయిపోయిందిరా" అంటూ ఉండేవారు. అని చెప్పి వెళ్లారు. 21లో మా నాన్నగారికి కోవిడ్ వచ్చింది. హ్మ్. వస్తే సరే, నేను ఆయన బతికి బయటకొస్తారేమో అనుకున్నాను. పాపం ఆయన కూడా డయాబెటిస్ ఉండడం వల్ల ఇంకా తట్టుకోలేకపోయారు కోవిడ్ వచ్చేటప్పటికి. అయ్యో! ఓకే. హ్మ్. ఆయన కూడా ఆయన కూడా హి ఆల్సో పాస్డ్ అవే ఇన్ 21. హుహు. అప్పుడు నాకు లైఫ్‌లో చాలా రియలైజేషన్ వచ్చింది. అసలు ఎందుకని ఇలా అయింది వీళ్ళకి. మా మా నాన్నగారు చాలా హెల్తీగా ఉండేవారాయన. హ్మ్. అసలు యూఎస్ వచ్చారు. ఇంకా అందరూ అనేవారు, "మీ నాన్నకి 10 ఏళ్ళు ఉంటారురా, ఏం ప్రాబ్లమ్ లేదు" అనేవారు. నాకేంటంటే ఇలాంటి మనిషికి ఇలా ఎందుకయింది అని నా అంతట నేను అనలైజ్ చేసుకుంటూ వస్తే నాకు ఒక స్టేజ్‌లో ఏమనిపించిందంటే వీళ్ళకి
మెయిన్ కారణం డయాబెటీస్ వల్ల మనుషులు ఆకారంలో ఉన్నారు కానీ లోపల వాళ్ళకి ఇమ్యూనిటీ లేదు. ఉమ్, ఉమ్, వాళ్ళకి సరైన కెపాసిటీ, ఏదైనా తట్టుకునే కెపాసిటీ లేదు ఇద్దరికి కూడా. ఎస్. సో నేను ఇంకా ఆ జర్నీలో పడుతూ అలాగ నాకు ఆల్రెడీ 2022లో మా డాక్టర్ ఇక్కడ యూఎస్లో చాలా మెటికులస్, డాక్టర్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు, వెళ్ళకపోతే ఊరుకోరు, కంపల్సరీ ఎస్. వెళ్ళాలి, 3 మంత్స్కి ఒకసారి మెడిసిన్స్ కూడా ఇవ్వరు లేకపోతే. నాకేం చెప్పిందంటే, మరి నీకు డయాబెటీస్ ఉందంటున్నావు, మీ పేరెంట్స్ ఉందంటున్నావు, నువ్వేం చేస్తున్నావు, నీకు ఆల్రెడీ డయాబెటీస్ బాగా పెరిగిపోయింది, ఇన్సులిన్ స్టార్ట్ చేయాలని చెప్పింది నాకు కూడా ఇక్కడ యూఎస్. సరే నేను 22 ఇన్సులిన్ స్టార్ట్ చేశాను. ఇంకా అప్పటి నుంచి నాకు మా అమ్మ గుర్తొచ్చినప్పుడు అనిపించేది, దీనికి ఏదో ఒక మార్గం వెతుక్కోవాలి ఇంకా నాకని. ఎందుకంటే నేను ఇన్సులిన్ చేసుకోవాలి. అప్పుడు ఏమైందంటే అండి, 22 ఎండ్లో నాకు ఇగో మొన్న చెప్పాను కదా, ఈ ఈ కాలుకి ఈ వేళ్ళు అసలు బెండ్ అయ్యేవి కాదు, ఇలా బెండ్ అయ్యేవి కాదు, ఇలాగ అసలు అసలు ముడిచి ఇలా ముడవాలంటే ప్రాణం పోయేది. ఇప్పుడు చూడు చాలా ముడుస్తున్నాను. కరెక్ట్ సార్. సో అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాను, నాకు ఇలా ప్రాబ్లం వస్తుందని. అంటే ఏం చెప్పారంటే, ప్రీ ఆర్థరైటిస్ నీ కూడా వచ్చింది, మీ అమ్మగారిది నీ కూడా వచ్చేసింది ప్రాబ్లం, ఇప్పుడు దీనికి అన్ని టెస్టులు చేయాలి, ఏదో ఇంజక్షన్ చేయాలి కాలికి అని చెప్పారనమాట. సార్ చెప్తే ఐ టోల్డ్ మై డాక్టర్, యూనో నేను నాకు 1 year టైం ఇవ్వండి, 1.5 year టైం ఇవ్వండి, ఈ లోపల ఏం చేయాలో చెప్పండి, నెక్స్ట్ టైం చెప్పండి, బట్ ఐ విల్ కమ్ బ్యాక్ అని చెప్పాను. అప్పటి నేను ఏదో యూట్యూబ్లో సీరియల్ చూసుకుంటూ అవి చేస్తూ వేరే ఏదో యోగా చేరి అన్ని చేరాను. బట్ మిరకిల్ ఏంటంటే, నా సంకల్పం నేను కంప్లీట్గా మందులు మానేయాలి, అమ్మానాలకు అవ్వకూడదు, లేకపోతే ఇది నా పిల్లలకు వెళ్ళకూడదు. యంగర్ జనరేషన్ ఎవరైనా, నాతో జనరేషన్ ఎవరైనా సరే నాకు ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి. మా అమ్మ అన్న మాట నాకు గుర్తొచ్చేది ఎప్పుడు కూడా. సో దీనికి ఏం చేయాలి అని తప్పిస్తే ఇది ఒక మిరకిల్ సార్. ఇది లైఫ్ లో మీలాంటి గురువు గారు కలవడం అనేది లైఫ్ లో మిరకిల్. అది సార్ అసలు ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్, a person like you sitting somewhere in the India, some place, we never know each other, right? మాకు ఎవరు తెలియదు, నేను ఎక్కడ ఉన్నాను, మీరు అసలు నాకు ఎలా కనెక్ట్ అయ్యారు ఏంటి అనేది ఇప్పటికి కూడా ఆలోచిస్తుంటే నా మతిపోతూ ఉంటుంది అసలు, నాకు అసలు ఎలా జరిగింది అని. అది కూడా ఎలా జరిగింది, నేను ఒక ఆయన ఉన్నారు కాకినాడలో, ఆయన దగ్గర నేను యోగా చేరనయ్యాను, బట్ ఆయనతో కనెక్టివిటీ అవ్వట్లేదు, చేస్తున్నాను కానీ బట్ బాడీ పెయిన్స్ వచ్చేసేవి, విపరీతమైన నొప్పులు వచ్చేసేవి, సరిగా ఉండేది కాదు. ఆయనకి చెప్పాను నేను, నాకు నా మైండ్ లో ఒకటి ఉందండి, నాకు ఒక యోగా కాదు, మెడిటేషన్, ప్రాణాయామ, ఫుడ్ ఇవన్నీ కలిపి చెప్పేవాళ్ళు కావాలి, నాకు ప్రాబ్లం డయాబెటీస్ అంటే. ఆయన ఏం చెప్పారంటే, ఆయన గురుగారు ఒక ఆయన ఉన్నారండి, పిహెచ్డి ప్రొఫెసర్, ఆయన నాకు అభ్యాస్ గురించి చెప్పారు. ఆ పిహెచ్డి ప్రొఫెసర్ రీసెర్చ్ చేస్తారు యోగాలో. ఆయన నాకు చెప్పారు అనమాట, ఇలా అభ్యాసం ఆర్గనైజేషన్ ఉందండి, అప్పుడు మీరు ఆయన కలవండి, ఇలా శ్రీ గురు అని ఉంటారు, ఈయన కలవండి అని చెప్పారు నాకు. అది టర్నింగ్ పాయింట్ అండి. నేను లైఫ్ లో ఇండియాకి వచ్చినప్పుడు కంపల్సరీ ఆయన్ని, మిమ్మల్ని అందరినీ కలవాలి, డెఫినెట్ కలుస్తాను నేను, తప్పకుండా సార్. ఎందుకంటే ఇది అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు సార్. 11 months నుంచి జర్నీ చేస్తున్నాను మీతోటి, నాకు అసలు ఏదో నిన్న స్టార్ట్ చేసినట్టుగా ఉంటుంది ఇప్పటికి కూడా. సార్ అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదండి, చాలా ఇది మిరకిల్ అనమాట ఇది. సో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ ఏంటంటే, ఇప్పుడు ఆఫ్టర్ 11 months ఇప్పుడు నాకు డాక్టర్ ఏం చెప్పారంటే, ఇట్స్ కమింగ్ అండర్ కంట్రోల్, కంప్లీట్ గా ఇన్సులిన్ ఇంకా నేను వాడట్లేదు, మానేశాను. ఎప్పుడైనా ఇంకా అప్పుడప్పుడు హెవీగా తిన్నప్పుడు ఏమైనా కాల్ చేసుకో, లేకపోతే వద్దని చెప్పారు. నేను ఐ కంప్లీట్లీ స్టాప్డ్ ఇట్. ఇప్పుడు నాకు ఆర్థరైటిస్ కూడా మన డాక్టర్ చెప్పారు, ఇలా కాళ్ళ నొప్పులు తగ్గిపోతున్నాయి, నాకు అసలు పెయిన్స్ లేవు ఇప్పుడు అని చెప్పాను. సో హ్యాపీ ఫీల్ అయిపోయింది. నేను ఎలా చేస్తున్నావు, ఏం చేస్తున్నావు డీటెయిల్ గా అడిగి చెప్పానని. బట్ అలోపతి డాక్టర్స్ ఏంటంటే, వాళ్ళ వెర్షన్స్ వాళ్ళకి ఉంటాయి కదా, ఇన్సులిన్ మాస్తే ప్రాబ్లం అది చెప్పారు. బట్ ఐ సెడ్ ఐ విల్ టేక్ కేర్. ఇప్పుడు ఫలాహార, ప్రాణాహార, గ్రీన్ జ్యూసెస్ ఇవన్నీ కూడా ఇట్స్ నాట్ సంథింగ్ ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్. తెలిసినా కానీ ఇలా చెప్పరు, మీరు చెప్పినట్టుగా ఈజీగా ఎలా చేసుకోవాలి ఎవరు చెప్పరు. ఇవన్నీనండి, కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రియల్లీ హెల్పింగ్ మీ. దట్స్ రియల్లీ వండర్ఫుల్ సార్. నేను కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాను చెప్పడానికి, బట్ ఏంటంటే నేను ఆపుకోలేకని చెప్పాల్సి వచ్చింది. ఐ వాజ్ వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్. నిజమే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అది సో మీ హార్ట్ నుంచి వచ్చింది సార్. అండ్ మోర్ ఓవర్, మనం పేరెంట్స్ ని తలుచుకోవడము, వాళ్ళు పడ్డ బాధ మనం పడొద్దు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు అది కూడా కాకుండా, మనం పడే బాధలు మన పిల్లలు పడొద్దు కదా సార్, మన తపనంతా కూడా. సో ఏ విధంగా అయితే తల్లిదండ్రులు మన కోసం పరితపించి కష్టపడి మన బావు కోసం వాళ్ళు ఆలోచించారు, ఇప్పుడు మన పిల్లల కోసం మనం అలాగే ఆలోచిస్తాం కదా సార్. కానీ ఆలోచిస్తాం. ఈ రోజుల్లో ఎవ్రీథింగ్ ఎడ్యుకేషన్ ఉంది,
ఫైనాన్షియల్ సోర్స్ ఉంది. ఒకప్పుడు ఫైనాన్షియల్ సోర్స్ కూడా లేదు సార్. మన పేరెంట్స్‌కి ఫైనాన్షియల్ ఏమంటారు సోర్స్ కూడా లేదు. ఉమ్, ఏమి లేకుండా వాళ్ళు అంత కష్టపడి మనల్ని ఈ స్టేజ్‌కి తీసుకొచ్చారు. కానీ అవును మనం ఇప్పుడు అన్నీ ఉన్న తర్వాత గూడా మన పిల్లలకి హెల్తీ లైఫ్‌ని అందించలేకపోతున్నాం. అవునండి. అందుకు కరెక్ట్. మీ లైఫే ఎగ్జాంపుల్ సార్. మీ లైఫే ఉమ్, ఎగ్జాంపుల్. సో, అవును. కాబట్టి నా తపన గూడా అదే సార్. మనము ఉమ్, ఆరోగ్యంగా ఉంటూ, మన ఉమ్, పెద్దవాళ్ళని ఆరోగ్యంగా కాపాడుకుంటూ, మన ఉమ్, భావి తరాలని హెల్తీ వేలో మనం గైడ్ చేయాలి. అది అందరి రెస్పాన్సిబిలిటీ సార్. అవును. ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ. సో, అవును. ధన్యవాదాలు సార్. రియల్లీ థాంక్ యూ యా వెరీ మచ్ సార్. యా థాంక్ నాకు యూ. నాకు మీరు చెప్పే మహాసంకల్పం లాగానే నాకు సంకల్పం ఉంది. నేను ఇంతకుముందు మీతో ఎక్స్‌ప్రెస్ చేశాను కూడా అది. యెస్. రైట్. యెస్ సార్. నేను ఆ యాంగిల్‌లో చాలా ప్రతిరోజు ఆలోచిస్తున్నాను. దేర్ ఈస్ ఎ టైమ్. ష్యూర్ ఇట్స్ సార్. గోయింగ్ టు కమ్. డెఫినెట్‌లీ టైమ్ 100%. ఈస్ గోయింగ్ టు కమ్. రైట్. యెస్. మీలాంటి గురువుల సహకారం ఉంటే కనుక ఆ మహాసంకల్పం మనందరూ కలిసి చేస్తే కనుక డెఫినెట్‌గా నెరవేరుతుంది. ఐ యామ్ 100% కాన్ఫిడెంట్. అబ్సల్యూట్లీ అది సార్. కనుక మనం చేయగలిగామంటే ప్రపంచం మొత్తానికి మీరిచ్చే మెసేజ్ ఒక గోల్డ్ అది. గోల్డ్ మైన్. దాన్ని ఎవరికీ తెలిసే ఉండొచ్చు అందరికి. బట్ ఇంప్లిమెంట్ చేయలేరు ఎవరు గూడా. కరెక్ట్ సార్. దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది మనం ఫ్యూచర్‌లో ఆలోచిద్దాం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్ మీకు. నమస్కారం. ధన్యవాదాలు సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే థాంక్ యూ. సార్. నమస్తే సార్.